హలో అమేజింగ్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమేజింగ్ ఉమెన్స్ కార్నర్. టుడే ఈ వీడియోలో మనకి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి బెల్ స్లీవ్స్ డిజైన్ అనేది కటింగ్ అండ్ అలాగే స్టిచ్చింగ్ కూడా ఈజీ వేలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనము బెల్ స్లీవ్స్ ఎలా కట్ చేసుకోవాలి ఈజీ వేలో అనేది ఇప్పుడు చూసేద్దాము. దీనికోసం మనం ఫ్యాబ్రిక్ని ఫస్ట్ 4 ఫోల్డ్ వేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ డబుల్ ఫోల్డ్ వేసింది ఫ్యాబ్రిక్ అనేది. దీన్ని నేను ఇంకో ఫోల్డ్ అనేది వేస్తున్నాను. టోటల్గా 4 ఫోల్డ్ వేసుకోవాలండి. 2 హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి అనమాట. 2 సైడ్స్ వస్తాయి హ్యాండ్స్. ఫ్యాబ్రిక్ని ముడతలేమీ లేకుండా నీట్గా సరి చేసుకోండి. ఫస్ట్ చూసారు కదా, ఈ విధంగా సరి చేసుకున్న తర్వాత ఇక్కడ నేను మెజర్మెంట్స్ అనేవి డ్రా చేస్తున్నాను. స్లీవ్ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్ అండి, ప్లస్ 1 ఇంచ్ అనేది మార్జిన్ తీసుకుంటున్నాను. సో టోటల్ 12 ఇంచెస్కి నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా 12 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలి. స్లీవ్ లెంత్ వచ్చేసి మనకి 12 ఇంచెస్ అనమాట. ఇక్కడ 4 ఫోల్డ్ విడ్త్ వచ్చేసి 10.5 ఇంచెస్ అనమాట. మనం మార్కింగ్ చేసిన లైన్ దగ్గర నుంచి డౌన్కి 3 ఇంచెస్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని మనం తర్వాత స్లీవ్ డిజైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. చాలా సింపుల్ అండి, ఈజీగా డ్రా చేసుకోవచ్చు ఈ డిజైన్ అనేది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ బ్యాక్ బాడీ పార్ట్ తీసుకున్నాను, మనకి కరెక్ట్గా రావడం కోసం అనమాట. సో ఇప్పుడు దీన్ని మెజర్ చేస్తున్నాను. ఆర్మ్ హోల్ మనకి ఎంత ఉంది అనేది ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. 9 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్. సో టోటల్ 11 ఇంచెస్ ఉందన్నమాట మనకి. సో కరెక్ట్గా పెట్టేసి 11 ఇంచెస్ ఉందో లేదో ఈ విధంగా చెక్ చేస్తున్నాను. కరెక్ట్గా వచ్చింది. 9 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్ అనమాట. సో టోటల్ 11 ఇంచెస్ ఉందన్నమాట. చూసారు కదా, మనకి ఈ విధంగా మనం పర్ఫెక్ట్గా స్లీవ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మెజర్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట మనకి స్లీవ్ అనేది. స్లీవ్స్ బాటమ్ వచ్చేసి 6 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ అనేది మార్జిన్ తీసుకుంటున్నాను. సో టోటల్ 8 ఇంచెస్కి ఇక్కడ మార్కింగ్ చేశాను. ఈ విధంగా మనం మార్కింగ్స్ అనేవి లైన్ డ్రా చేసుకోవాలి కలుపుకుంటూ. ఈ బెల్ స్లీవ్స్ కటింగ్ అనేది చాలా ఈజీ అండి, సింపుల్గా అయిపోతుంది. ఈ విధంగా మనం మార్కింగ్స్ చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట స్లీవ్ కటింగ్ అనేది. తర్వాత చిన్న టక్స్ అనేది ఇస్తున్నాను మిడిల్లో. మనకి మిడిల్ పాయింట్ ఈజీగా తెలియడం కోసం అనమాట. అలా టక్స్ ఇచ్చామంటే ఈజీగా తెలుస్తుంది. ఈ విధంగా మనకి స్లీవ్ డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత మనం 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని డౌన్కి ఈ విధంగా క్రాస్ తీసుకోవాలి. ఫ్రంట్ ఆర్మ్ హోల్ వరకు మాత్రమే అనమాట. మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇది ఫ్రంట్ సైడ్ వస్తుంది ఆర్మ్ హోల్ అనేది. మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ అనేది లుక్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది మనకి. ఈ విధంగా మనం 1/2 ఇంచ్ అనేది కట్ చేసుకున్నామంటే, మీరు బాడీ పార్ట్కి కూడా ఫ్రంట్ సైడ్ ఇదే విధంగా 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అనమాట కుర్తీకి. ఇక్కడ బెల్ డిజైన్ కోసం అని చెప్పేసి విడ్త్ 5 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ మార్జిన్ తీసుకున్నాను. సో టోటల్ 6 ఇంచెస్ అనేది విడ్త్ తీసుకుంటున్నాను. అండ్ అలాగే లెంత్ వచ్చేసి 13 ఇంచెస్ తీసుకున్నానండి నేను ఇక్కడ. మీరు లెంత్ అనేది పెంచుకోవచ్చు. మీరు ఫ్రిల్స్ దగ్గరగా పెట్టాలి అనుకుంటే లెంత్ కొంచెం పెంచుకోండి. లెంత్ అనేది మీరు కావాలంటే ఇంకా ఎక్కువ పెంచుకోవచ్చు ఫ్రిల్స్ దగ్గరగా పెట్టుకోవాలి అనుకుంటే. సో దట్ ఈజ్ ఆప్షనల్ అనమాట. చూసారు కదా, ఈ విధంగా 2 హ్యాండ్స్ అనేవి నేను కట్ చేసేసాను. ఇప్పుడు ఈ బెల్ స్లీవ్స్ని మనం ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది చూసేద్దాము. ఈ విధంగా మనం ఫస్ట్ స్లీవ్ అనేది తీసుకొని రైట్ సైడ్ అనేది పై వైపుకు ఉండేలా పెట్టుకోవాలి. దాన్ని సెంటర్లో మనకి కరెక్ట్గా మిడిల్ పాయింట్కి మార్కింగ్ చేసుకోవాలండి. అండ్ అలాగే స్ట్రైట్ పీస్ తీసుకున్నాం కదా, ఆ స్ట్రైట్ పీస్కి కూడా మనం మిడిల్లో మార్కింగ్ చేసుకోవాలి. ఆ 2 మిడిల్స్ అనేవి అంటే 2 సెంటర్ పాయింట్స్ అనేవి కరెక్ట్గా ఎదురెదురుగా వచ్చేలా పెట్టుకొని ఇక్కడ నేను పిన్ అనేది పెట్టేస్తున్నాను. మనకి కరెక్ట్గా రావడం కోసం అనమాట. అటువైపు ఇటువైపు స్ట్రైట్ పీస్ అనేది ఈ విధంగా మనకి మార్జిన్ 2 ఇంచెస్ కదా, ఆ 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని అక్కడ వరకు స్టిచ్ అనేది వేసేసాను. దాని తర్వాత నుంచి ఫ్రిల్స్ అనేవి పెట్టడం స్టార్ట్ చేస్తున్నాను. మనకి మార్జిన్కి ఫ్రిల్స్ అవసరం లేదు కదా, సో అందుకని అనమాట. ఈ విధంగా మొత్తం ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి. పిన్ తీసేసి టోటల్గా మొత్తం చివరి వరకు ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. చివరి వైపుని కూడా మనం 2 ఇంచెస్ మార్జిన్ పెట్టుకున్నాం కదా, అక్కడ నార్మల్గా స్టిచ్ వేసేస్తున్నాను. ఫ్రిల్స్ పెట్టుకున్నా మళ్ళీ దాని మీద ఇంకో స్టిచ్ అనేది వేసుకోండి, స్ట్రాంగ్గా ఉంటుంది.
ఇప్పుడు మనం చివరి వైపున ఫోల్డ్ చేసుకొని సన్నగా డబుల్ ఫోల్డ్ చేసుకోండి, వీలైనంత సన్నగా అన్నమాట. చాలా బాగుంటుంది అలా కానీ డబుల్ ఫోల్డ్ చేసుకున్నామంటే లుక్ అనేది. ఈ విధంగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత పై వైపున కూడా ఒక స్టిచ్ వేసారంటే మనకి స్లీవ్ అనేది రెడీ అయిపోతుంది. ఖర్చు అనేది పై వైపుకి ఉండేలా పెట్టుకొని మీరు స్టిచ్ అనేది వేసుకోవాలి, అప్పుడే లుక్ బాగా వస్తుంది అనమాట. పై వైపున కూడా స్టిచ్ వేసుకున్నారంటే మనకి లుక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. చూసారు కదా, బ్యూటిఫుల్ మోస్ట్ ట్రెండీ బెల్ స్లీవ్ అనేది మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు కుర్తీకి అటాచ్ చేసేసుకోవచ్చు. ఇక నేను 3/4 బెల్ స్లీవ్ అనేది రెడీ చేశానండి. మీకు కానీ ఫుల్ బెల్ స్లీవ్ కావాలి అనుకుంటే నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఫుల్ లెంత్ బెల్ స్లీవ్ కూడా ఎలా మనం రెడీ చేసుకోవాలి అనేది విత్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి వీడియో మీకు పోస్ట్ చేస్తాను. మీరు కానీ కమెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేశారంటే. చూసారు కదండి, మనకి లుక్ అయితే ఇలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. చాలా చాలా సూపర్గా వస్తుంది. గైస్, ఈ స్లీవ్స్ డిజైన్, కటింగ్ అండ్ అలాగే స్టిచ్చింగ్ ప్రాసెస్లో మీకు కానీ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను, మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను. అండ్ అలాగే ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. గైస్, మీరు కానీ మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ను విజిట్ చేయండి. చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి ఛానల్లో, తప్పకుండా వాటన్నిటిని వాచ్ చేయండి. మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ ఏలైన్ కుర్తీ కటింగ్ అండ్ అలాగే స్టిచ్చింగ్ వీడియో మీరు చూడాలి అనుకుంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అండి. ఈ కుర్తీ కోసమే నేను బెల్ స్లీవ్స్ అనేవి రెడీ చేశాను, చూసారు కదా. అండ్ అలాగే మీరు ఎవరైనా బెల్ స్లీవ్స్ అనేవి ట్రై చేస్తే కానీ తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మర్చిపోవద్దు. ఈ బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ అలాగే స్టిచ్చింగ్ వీడియో చూడాలి అనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ప్లీజ్ వాచ్ ఇట్. తప్పకుండా వీడియోస్ వాచ్ చేయండి. అండ్ అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.